This is Sridhar Kadari, senior journalist, managing editor, Vimedia News. రాఘవేంద్ర వుడ్ వర్క్స్ వర్క్ షాప్ లో ఉన్నాము. వుడ్ వర్క్స్ ని ఇంకా ఎంత అద్భుతంగా ఇక్కడ తీర్చిదిద్దుతారు అనేది మనం రాఘవేంద్ర వుడ్ వర్క్స్ అధినేత అశోక్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్ రెడ్డి, రాఘవేంద్ర వుడ్ వర్క్స్, రాఘవేంద్ర టింబర్కు అనుబంధ సంస్థ, గాజులార్మన్ రోడ్. ఈ కంపెనీ స్థాపించింది 1992లో స్థాపించినాం ఇక్కడ. దాని తర్వాత మనము డోర్స్, విండోస్ అప్పట్లో ఏంటంటే యూపీఎస్ లేకుండా కనుక వేపవి, తుమ్మవి, తర్వాత టేక్ వీటిలో కూడా ఉత్పత్తి చేయడం జరిగింది. ఇప్పుడు మటుకు యూపీఎస్ వచ్చిన తర్వాత కంప్లీట్గా డోర్ ఫ్రేమ్స్ చేస్తున్నారు. ఇవి వచ్చేసరికి ఇండిపెండెంట్ హౌజెస్కు, అపార్ట్మెంట్లకు, విల్లాలకు కూడా సప్లై చేస్తాము. దీంట్లో టేక్ వుడ్, నాన్ టేక్ వస్తారు, మహాగని వస్తుంది. టేక్లో కూడా బలార్షా, ఇండియన్ టేకు, ఇంపోర్టెడ్లో కూడా సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి వచ్చేది, ఆఫ్రికన్ కంట్రీస్, ఘానా, సుడాన్ ఇటువంటి దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకొని మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కస్టమర్ సెలెక్షన్ చేసిన దాన్ని బట్టి మనం డిజైన్ చేయడం జరుగుతుంది. మన దగ్గర చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. ఎందుకంటే 32 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో మనం ఉన్నాం కనుక వాళ్ళకు మా దగ్గర ఉన్న డిజైన్స్ మొత్తం చూపిస్తాము. వాళ్ళు సెలెక్షన్ చేసుకుని దాన్ని బట్టి మనం తయారు చేస్తాం. ఫస్ట్ దీంట్లో ముందు ముఖ్యమైనది కలప సెలెక్షన్ గురించి. కలప సెలెక్షన్లో ఎటువంటి రాజీ పడడం ఉండదు. కస్టమర్ కూడా ఏ రకమైన కలప అయితే సూటబుల్ ఉంటుందో, మెయిన్ డోర్స్ ఒకటి ఉంటుంది అనుకోండి, బలార్ష్ టేక్ ఉంటుంది. కొంచెం తక్కువ రేంజ్లో కావాలంటే ఇండియన్ టేక్లో ఉంటుంది, జిఎంటీ అంటే కొంచెం క్వాలిటీ సేమ్ ఉంటుంది కానీ కలర్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా తక్కువ అంటే గానా టేక్ అటువంటి ఉంటుంది. బేసిక్ ఈ మాత్రమే వాడాలి. ఇంకా కమర్షియల్ టేక్ ఉంటుంది మరి మెత్త ఉండే క్వాలిటీలో. అటువంటి జోలికి మనం వెళ్ళకూడదు కూడా. దాని తర్వాత దాన్ని మంచిగా ప్రాసెసింగ్ చేసి, సీజనింగ్ చేసేసి, మంచి కళా నైపుణ్యం ఉన్న ఎంప్లాయీస్ తోటి ఈ ఫ్రేమ్స్ తయారు చేయడం జరుగుతుంది. మా భాష సార్ వచ్చారు, మా పెద్దన్న. దాదాపు మా సంస్థలకు వచ్చేసి 2003 సంవత్సరాలు అంటే 21 సంవత్సరం అవుతుంది. అన్నిటి కూడా తన మాకు అండగా ఉండి ప్రొడక్షన్లో కానీ, నాణ్యతపరమైనటువంటి వీటిలో కానీ, కస్టమర్ తోటి రిలేషన్తో కానీ బాగా మంచిగా మెయింటైన్ చేస్తాడు. ఇక్కడ ఉన్న మా ఎంప్లాయీస్, స్కిల్డ్ వర్కర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు. వాళ్ళ నైపుణ్యం, వాళ్ళ యొక్క డెడికేటెడ్ అంటే వాళ్ళ యొక్క నిబద్ధత కూడా చాలా బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. వుడ్ వర్క్షాప్లో ఉన్న లక్ష్యం ఏంటంటే ఈ కలప రాను ఏంటంటే కలప ఉత్పత్తి ఉన్నది కానీ వాడడంలో ఏమవుతుందంటే అవగాహన రాహిత్యంతో, అంటే కమర్షియల్ టేక్ వాడడంతో క్వాలిటీ తగ్గిపోయి ఫస్ట్ కలపడంగానే ఖరాబ్ అవుతుందన్న ఫీలింగ్ వచ్చింది. అది తప్పు. ఘన అటువంటి మంచి క్వాలిటీ జిఎంటీ అంటే గుడ్ మీడియం టేక్ క్వాలిటీ అని ఉంటుంది. దానిపైన వాడితే మనకు లైఫ్ ఉంటుంది. అన్నిటికన్నా మించింది వుడ్ కలప పెడితే మనిషికి ఇంట్లోకి వెళ్ళగానే ఒక పాజిటివ్ థింగ్స్ వస్తాయి, పాజిటివ్ రిలీజ్ చేస్తాము కలప. అదే ప్లాస్టిక్ ఉందనుకోండి, అవి ఏమవుతాయంటే ఆర్టిఫిషియల్ ఉంటుంది. రెండవది ప్లాస్టిక్ అనేది ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేసుకోదు. అంటే వాతావరణ పరిస్థితులను ఎండాకాలం వస్తే వేడిగా ఉంటుంది, చలికాలం చల్లగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? మీరు ఎండాకాలంలో అనుకోండి బాత్రూంలోకి వెళ్ళేసి డబ్ల్యూపీసీ డోర్, డబ్ల్యూపీసీ ఫ్రేమ్ ఉందనుకోండి, లోపల వెళ్ళగానే మీకు చెమటలు పడుతుంది. అదే వుడెన్ డోర్, ఫ్లెష్ డోర్ పెట్టుకొని వుడెన్ ఫ్రేమ్ పెట్టుకుని అనుకో, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి అయినటువంటిది తెలంగాణ మొత్తానికి, ఆంధ్రప్రదేశ్తో కొంత ఏరియాకు, కర్ణాటక, మహారాష్ట్ర కూడా పంపించడం జరుగుతుంది.